దేవుడి నామానికి స్తోత్రములు. ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి. ఈ ఉదయకాల సమయంలో మిమ్మల్ని ఒక ప్రశ్న వేస్తూ ఉన్నాడు దేవుడు. మీ పిల్లల్ని ఎవరి చేతికి అప్పగిస్తున్నారు అని చెప్పేసి. ఏమండి, మీ పిల్లలని ఎవరి చేతికి అప్పగిస్తూ ఉన్నారు? ఒక స్త్రీతో దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, నీ ప్రయాసమును నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చించెదను, వేదనలో పిల్లలను కందువు, లేదా వేదనతో పిల్లలని కందువు అని చెప్పేసి అని వాక్యం సెలవిస్తా ఉంది. వేదనతో పిల్లలని కందువు అని చెప్పేసి. అయితే దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యము ఈరోజు సెలవిస్తున్న మాట ఏంటంటే, ఆదికాండము 4వ అధ్యాయము 1వ వచనంలో దేవుడు ఏ స్త్రీతోనైతే మాట్లాడి ఉన్నాడో ఆ స్త్రీ అంటున్నటువంటి మాట, యెహోవా దయ వలన నేనొక మనుషుని సంపాదించుకున్నాను. నేను ఎవరి దయ వలన ఆ స్త్రీ మనుషుని సంపాదించుకున్నదటండి? యెహోవా దయ వలన ఒక మనుషుని నేను సంపాదించుకున్నాను. ఏశావు ఉన్నాడు, యాకోబుతో అంటూ ఉన్నాడు. ఏశావు కన్నులెత్తి ఆ స్త్రీలని పిల్లలని చూచి, వీరు నీకేమి కావాలని అడిగినందుకు యాకోబు అంటున్నాడు ఏశావుతో, వీరు దేవుడు నీ సేవకునికి దయచేసిన పిల్లలే అని చెప్పెను. ఏశావు యాకోబుతో ఆ మాట అంటున్నప్పుడు, యాకోబు నా పిల్లలు, నీ తమ్ముడైనటువంటి నా పిల్లలు అని చెప్పొచ్చు కదండి. కానీ అక్కడ యాకోబు ఏమన్నాడంటే, దేవుడు నాకు దయచేసినటువంటి పిల్లలు అని చెప్పేసి అని చెప్తూ ఉన్నాడు. దేవుని దయ వలన నేను ఒక మనుషుని సంపాదించుకున్నాను అని చెప్పి ఆ స్త్రీ అంటూ ఉంది. హవ్వ అంటూ ఉంది, యాకోబు కూడా దేవుడు దయచేసినటువంటి పిల్లలు అని చెప్పి అంటూ ఉన్నాడు. దేవుడి దయ వలన పొందినటువంటి ఈ పిల్లలు దేవుని బిడ్డలారా ఎలా ఉన్నారు? ఎవరి చేతికి అప్పగింపబడుతూ ఉన్నారు? ఈరోజు దేవుడి దయ వలన నీకు పిల్లలు వచ్చి ఉన్నారు. మీరు అనుకోవచ్చు, వివాహమైంది, మేము ఏక శరీరముగా ఉన్నాము, అందుకు మాకు గర్భం వచ్చింది అని మీరు అనుకుంటున్నారు కావచ్చు. ఎల్కానా పెనిన్నా ఏక శరీరముగా ఉన్నప్పుడు పెనిన్నాకి గర్భం వచ్చింది. ఎల్కానా హన్నా ఏక శరీరంగా ఉన్నప్పుడు హన్నాకి గర్భము రాలేదు. ఎలా వచ్చింది ఆమెకి గర్భము? ఆమె ఎంతగానో దేవుని సన్నిధానంలో పోజాడి ఏడ్చినందుకు దేవుడు జ్ఞాపకం చేసుకోవడం వలన ఆమెకి గర్భం వచ్చి ఉన్నది. ఈరోజు దేవుడు మిమ్మల్ని జ్ఞాపకం చేసుకోవడం వలనే, దేవుని యొక్క దయ వలనే మీకు సంతానము కలిగింది. ఈ కలిగినటువంటి ఈ సంతానమును మీరు ఎవరి చేతికి అప్పగిస్తూ ఉన్నారు అని ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. అబ్రహాముకి లేక లేక వృద్ధాపంలో పుట్టినటువంటి ఆ యొక్క ఇస్సాకును దేవుని బిడ్డలారా, దేవుడు అంటూ ఉన్నాడు కదా అబ్రహాముతో, ఏమంటే, నీకు ఒక్కడైన నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని మొరియా దేశములకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోకు పర్వతములలో ఒకదాని మీద దహన బలిగా అతన్ని నర్పించుమని చెప్పాను. ఎవరి దయ వలన అబ్రహాముకు ఇస్సాకు పుట్టి ఉన్నాడు? దేవుని దయ వలన అబ్రహాముకు ఇస్సాకు పుట్టి ఉన్నాడు. పుట్టినటువంటి ఏకైక కుమారుడు వృద్ధాపములో పుట్టి ఉన్నాడు. ఎంతగా ప్రేమించి ఉన్నాడు. అందుకే అంటున్నాడు, నీవు ప్రేమించు ఇస్సాకుని నాకు తీసుకొచ్చి నేను చెప్పేటటువంటి పర్వతం దగ్గర బలి ఇవ్వు అని చెప్పేసి అని మాట్లాడుతూ ఉన్నాడు. ఏమండి,
అబ్రహాం ఏం చేశాడు? వెనుకంజ వేశాడా? వారితో చెప్పాడా? పని వారితో చెప్పాడా? ఎవరితో చెప్పలేదు. తన వెంబడి తీసుకెళ్తున్నటువంటి కుమారుడికి కూడా చెప్పలేదు దేవుడు చెప్పినటువంటి మాటని. దేవుడికి ఆయనకి మధ్యలోనే ఉంది. దేవుడి దయ వలన నేను ఈ కుమారుని పొందుకొని ఉన్నాను. దేవుడే నాకు ఇచ్చాడు ఈ కుమారుని. దేవుడే మరలా అతనికి దహన బలిగా ఇవ్వమంటూ ఉన్నాడు అని ఇస్సాకును తన కుమారుని తీసుకొని వెళ్ళాడు. ఎంత డేరని! దేవుడి చేతికి అప్పగించడం వేరు, దేవుడు చేయమన్నట్టుగా దహన బలి అర్పించడం అనేది వేరు. దేవుడి అయినను కూడా వెనుదీయకుండా ఆ మాటకి లోపడ్డాడు. దేవుడికి అప్పగించడానికి, దహన బలిగా అర్పించడానికి తీసుకొని వెళ్తూ ఉన్నాడు. దేవుడి బిడ్డలారా, ఎంత అద్భుతం జరిగింది! అన్నీ పేర్చాడు, దహన బలికి సిద్ధమైపోయాడు, కత్తి లేపాడు. అబ్రహామా, చెయ్యి వేయకు, చిన్నవాడి మీద అని స్వరం వినబడింది. దేవుడు తప్పించాడు. తప్పించినటువంటి ఆ యొక్క ఇస్సాకు జీవితంలో దేవుని బిడ్డలారా అభివృద్ధి కనబడింది. ఇస్సాకు జీవితంలో దేవుడు క్రమక్రమముగా అభివృద్ధి పరుస్తూనే వచ్చి ఉన్నాడు, గొప్ప చేస్తూ వచ్చి ఉన్నాడు. ఎంత అద్భుతమైనటువంటి కార్యం! దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది కదా. దేవుని బిడ్డలారా గమనించండి. ఈ యొక్క వాక్యంలో దేవుని యొక్క మాటలు వినబడుతూ ఉన్నాయి. ఎంత చక్కని మాట అంటే, ఇస్సాకు ఆ దేశమందున్నవాడై విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలం పొందెను. యెహోవా అతన్ని ఆశీర్వదించెను కనుక ఆ మనుషుడు గొప్పవాడయ్యను. అతడు మిక్కిలి గొప్పవాడకు వరకు కూడా క్రమక్రమముగా అభివృద్ధి పొందుచు వచ్చెను. దేవుడు దహన బలిగా అర్పించమన్నాడు. అబ్రహాము వెనుకడుగు వేయలేదు, దేవునికి అప్పగించడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవునికి అప్పగించడానికి సిద్ధపడ్డప్పుడు ఆ చిన్నవాడి మీద చెయ్యి వేయకు అని చెప్పేసి తన బ్రతుకు కాలం అంతే కూడా దేవుడు క్రమక్రమముగా ఆశీర్వదిస్తూ గొప్పవాడిగా చేసి ఉన్నాడు. దేవుడు బిడ్డలారా, అన్న ఉంది. ఆమె దేవుడి దగ్గర ప్రార్థించింది, దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు, దేవుడి దగ్గర మొక్కుబడి కూడా చెల్లించుకుంది. ఆమె ఆ మొక్కుబడిని ఆయనకి అప్పగించింది. దేవుడి బిడ్డలారా, ఎంత అద్భుతమైనటువంటి మాట మనం చూసుకున్నట్లయితే, ఈ బిడ్డను దయచేయమని యెహోవాతో నేను చేసిన మనవి ఆయన నాకు అనుగ్రహించెను కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను. తాను బ్రతుకు దినములన్నిటిను వాడు యెహోవాకు ప్రతిష్ఠుడని చెప్పాను. అవును దేవుని బిడ్డలారా, గొడ్రాలుగా ఉంది. దేవుడు జ్ఞాపకం చేసుకోవడం వల్ల, దేవుడి దయ వలన ఆమెకు కుమారుడు పుట్టి ఉన్నాడు. కుమారుడు పుట్టక ముందే నాకు కుమారుని దయచి నేను మీకు మొక్కుబడి చేసుకుంటాను అని, ఆయనకి సమర్పించుకుంటాను అని చెప్పేసి ఆమె మాట్లాడింది, ప్రార్థన చేసింది. ఆ రీతిగా ఆమె నెరవేర్చింది. ఇన్ని సంవత్సరముల తర్వాత గొడ్రాలుగా ఉన్న నాకు కుమారుడు పుట్టాడు, ఈయనని మళ్ళీ నేను దేవుడి చేతికి అప్పగిస్తే ఎలా అని అనుకోలేదు. దేవుడి చేతికి అప్పగించడం వలన దేవుని మందిరములో దేవుని మాటలు వింటూ ఆయన ఎదుగుచూ పెద్దవాడై పెద్దల దయందును దేవుడి దయందును ఆయన వర్ధిల్లుచు ఒక ప్రవక్తగా మారి రాజులని అభిషేకించినటువంటి స్థితిలోకి ఎదిగిపోయినాడు. తాను ఒక ఊరికి వెళ్తూ ఉన్నాడంటే అందరూ భయపడుతూ సమాధానంతో వస్తున్నావా అని చెప్పి అంటూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడి చేతికి అప్పగించినటువంటి ఆ ఇద్దరు వ్యక్తులు గొప్పవారిగా అయ్యారు, ఆశీర్వాదంగా మార్చబడ్డారు. వారి గురించి మనము చెప్పుకుంటూ ఉన్నాము ఈరోజు. అయితే దేవుడి దయ వలన నీవు సంతానము పొంది ఉన్నావు కదా, వేదనతోనే పిల్లలని నీవు కన్నావు కదా. అయితే ఈరోజు దేవుడితో మాట్లాడుతున్నటువంటి మాట, నీ పిల్లల్ని ఎవరికి అప్పగిస్తూ ఉన్నావు? దేవునికి అప్పగించినట్లయితే నీవు కోరినట్టే నీ పిల్లలు క్రమక్రమముగా అభివృద్ధి పొంది నీవు నీ కుటుంబము నీ పిల్లలతో మీరు సంతోషంగా సమాధానముగా ఉండి దేవుని మహిమకరంగా ఉండేటటువంటి కుటుంబముగా మీరు ముందును గాక. ఆ రీతిగా దేవుడు మిమ్మల్ని, కుటుంబాన్ని, మీ పిల్లల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్.